హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. మన ప్రీవియస్ వీడియోస్లో మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మన టైమింగ్ అండ్ డిసిప్లిన్ని మేనేజ్ చేసుకోవడం కోసం గోల్డెన్ స్ట్రాటజీ అని ఒకటి డిస్కస్ చేసాం. అండ్ అదే రకంగా మనం మన టైమింగ్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ని మేనేజ్ చేసుకోవడానికి నిఫ్టీలో కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఒకటి ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం నిఫ్టీకి సంబంధించి గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం. అండ్ నిఫ్టీ 50కి సంబంధించి ఈ గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీలో ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేస్తాం అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత నిఫ్టీ 50 చార్ట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ 50 నాకు ఆల్రెడీ వాచ్ లిస్ట్లో యాడ్ అయ్యి ఉంది. నేను డైరెక్ట్గా టీవీ చార్ట్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మనం యూజ్ చేయబోతున్న టైం ఫ్రేమ్ 10 minutes టైం ఫ్రేమ్. అండ్ ఈ 10 minutesలో మనం సెట్ చేసిన తర్వాత ఏ రోజైతే మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు మార్కెట్లో 5th 10 minute క్యాండిల్ని మనం మార్క్ చేసుకుంటాము హై ఎండ్లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 9:15కి 25th ఫస్ట్ క్యాండిల్ ఇది, 2nd, 3rd, 4th అండ్ 5th. సో 5th క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై ఎండ్లోని మనం మార్క్ చేసుకుంటాం. సో 1st, 2nd, 3rd, 4th అండ్ 5th క్యాండిల్. సో నేను 5th క్యాండిల్ హై ఎండ్లోని మార్క్ చేశాను. సో హై ఎండ్లోని నేను మార్క్ చేసిన తర్వాత ఒక వర్టికల్ లైన్ అనేది ప్లేస్ చేస్తున్నాను సో దట్ ఆ క్యాండిల్ ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ నేను దీన్ని 3 minutes టైం ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ మనం 10 minutes టైం ఫ్రేమ్లో హై ఎండ్లోని మార్క్ చేసుకున్న తర్వాత మనం 3 minutes క్యాండిల్లో ఎప్పుడైతే ఈ రేంజ్ అన్నది ఫస్ట్ టైం బ్రేక్ అవుతుందో ఆ రేంజ్ బ్రేక్ అయినప్పుడు ఇమీడియట్గా మనం షార్ట్ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇక్కడ ఏదైతే రేంజ్ బ్రేక్ అయిందో అక్కడ నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేశాక నాకు అప్రాక్సిమేట్గా మార్కెట్లో ఒక 100 points మూవ్ అన్నది చూడడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది 30 pointsగా ఉంది. అండ్ ఇక్కడ మనం స్టాప్ లాస్ని ఏదైతే క్యాండిల్ హై ఎండ్లో మార్క్ చేసామో మనం దాని యొక్క రేంజ్ని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేస్తాము. అండ్ టార్గెట్ వచ్చేసి మనం 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అన్నది ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ 24 pointsగా మీరు చూస్తే అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ ఒక 50 point మూవ్ అన్నది చాలా ఈజీగా మార్కెట్లో అన్నది మనం చూడడానికి అవకాశం కలిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రేంజ్ అన్నది 25 pointsగా ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ మనం 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని ప్లాన్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 50 points అన్నది ఈజీగా క్యాప్చర్ చేసే పాసిబిలిటీ మనకి ఇక్కడ కనిపించింది. సో ఇలా మనం 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని మనం ఈ స్ట్రాటజీలో ప్లాన్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్ ఎంట్రీ. సో మనం కొంత బ్యాక్ టెస్ట్ అన్నది ఇప్పుడు క్యారీ చేద్దాం. అండ్ దీనికోసం అగైన్ నేను 10 minutes టైం ఫ్రేమ్ని సెట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ పాస్ట్లో హైయెస్ట్ మొమెంటం వచ్చిన సో రీసెంట్ పాస్ట్లో మనం చూసుకుంటే 16th September ఒక మూవ్ అన్నది రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇందాక మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీలో ఏదైతే 5th క్యాండిల్ హై ఎండ్లో ఉందో ఆ హై ఎండ్లోని మనం ఇక్కడ మార్క్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్యాండిల్, 2nd క్యాండిల్, 3rd one, 4th అండ్ 5th క్యాండిల్. సో 5th క్యాండిల్ యొక్క హై అండ్ అగైన్ 5th క్యాండిల్ యొక్క లో. సో మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను అగైన్ 3 minutes టైం ఫ్రేమ్లోకి దాన్ని షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ మనం 16th September ఈ స్ట్రాటజీని చూస్తున్నాము. సో 16th September మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం క్యాండిల్లో హై అన్నది ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది ఇన్ 3 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసుకున్నామో అలా 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేసుకుంటే లాంగ్ ఎంట్రీలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ అన్నది 3 minutesలో హై అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో 3 minutesలో ఇక్కడ నేను స్ట్రాటజీ ఎలా ఉందో చూస్తాను. సో ఇక్కడ మనం ఇక్కడ రేంజ్ గమనించినప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది అప్రాక్సిమేట్గా 30 points ఉంది. మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అన్నది ఇక్కడ మనం చూస్తాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 60 points మూవ్ అన్నది ఇంట్రాడేలోనే మనం క్యాప్చర్ చేసే పాసిబిలిటీ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇలా మనం మార్కెట్స్లో ఏదైతే స్వింగ్ వస్తుందో ఆ స్వింగ్ని విత్ టైమ్ అండ్ డిసిప్లిన్ కంటిన్యూస్గా క్యాప్చర్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ మీకు అనిపించవచ్చు ఒకవేళ కన్సాలిడేషన్ ఉంటే ఏంటి. సో ఇలాంటి కన్సాలిడేటెడ్ రేంజ్లో మనం చూసుకున్నప్పుడు 10 minutes టైం ఫ్రేమ్లో సో 17th September ఒక కన్సాలిడేటెడ్ రేంజ్ అనేది మనం మార్కెట్లో చూస్తాం. సో ఇక్కడ మీరు 5th క్యాండిల్ని మార్క్ చేసుకుంటే 1st, 2nd, 3rd,
4th అండ్ 5th క్యాండిల్. సో 5th క్యాండిల్ హై అండ్ 5th క్యాండిల్ లోని మీరు ఇక్కడ మార్క్ చేసి, సో ఇలా మార్క్ చేసినప్పుడు, ఇలా మార్క్ చేశాక ఇమీడియట్ గా మనం 3 minutes టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ అవుతాం. సో 17th September కి వెళ్తున్నాను అగైన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హై అనేది బ్రేక్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ రేంజ్ కనుక చూసినట్లయితే మనకి అది అప్రాక్సిమేట్లీ 15 points గా ఉంది. అండ్ నిఫ్టీ లాంటి ఎసెట్ లో మనకి 15 points అన్నది చాలా టైట్ రేంజ్. సో ఈ టైట్ రేంజ్ లో మనం 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకున్నా మనకి ఆప్షన్ లో అంత మూమెంట్ చూడడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎంట్రీ అన్నదాన్ని స్కిప్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడైతే డీసెంట్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మన ఎంట్రీలో దొరుకుతుంది అన్న ఆపర్చునిటీని మనం గమనిస్తామో అప్పుడు మాత్రమే మనం ఇలాంటి ట్రేడ్స్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఇలా మనం టైమింగ్ అండ్ డిసిప్లిన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా మనం ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఒక సక్సెస్ చూడడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ స్ట్రాటజీని మనం ఒకసారి సమరైజ్ చేస్తే, నిఫ్టీలో గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీ అని మనం ఈ స్ట్రాటజీని నేమింగ్ చేసుకున్నాము. అండ్ ఏదైతే 10 minutes క్యాండిల్లో 5th క్యాండిల్ ఉందో దీని యొక్క హై అండ్ లోని మనం మార్క్ చేసాం. అండ్ మార్క్ చేసి ఇమీడియట్గా 3 minutes టైం ఫ్రేమ్లోకి చార్ట్ని మనం మార్చాము. అండ్ ఎప్పుడైతే ఈ 3 minutes క్యాండిల్ అన్నది ఈ హై ఆర్ లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీస్ అన్నవి ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో యాజ్ పర్ ద రేంజ్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని మనం ప్లాన్ చేయడం ద్వారా ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీ ఎగ్జిట్స్ని ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఏదైతే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసామో మైండ్, మనీ అండ్ మెథడ్ ఫర్ ఏ స్ట్రాటజీ. సో ఎంట్రీ అన్నది ఒక ఫిక్స్డ్ టైమింగ్లో ఉండడం ద్వారా మనం మన ట్రేడింగ్ కోసం జస్ట్ వెయిట్ చేయగలుగుతున్నాము. అండ్ మనం ఎంట్రీ కోసం కూడా మనం వెయిట్ చేయగలుగుతున్నాము. సో ఏవైతే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ ది స్ట్రాటజీ, అవన్నవి మనకి టైమింగ్ బేస్డ్ అవ్వడం వల్ల మనం కంప్లీట్గా మన సైకలాజికల్గా స్టేబుల్గా ఉండగలుగుతాము. ఎందుకంటే మనం ఎంత స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయాలో మనకి తెలుసు, అండ్ ఎంత టార్గెట్ని మనం యాక్సెప్ట్ చేయాలో మనకి తెలుసు. అండ్ మనీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ మనం మన రిస్క్ అన్నది ఎంతో మనకి ముందుగానే తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ మనకి టైట్ రేంజ్లో కనుక ఉండుంటే మనం ఆ రోజు ట్రేడింగ్ అన్నదాన్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలా మనం మనీ మేనేజ్మెంట్, విచ్ ఈజ్ అల్టిమేట్లీ రిస్క్ మేనేజ్మెంట్ అన్నదాన్ని మనం కంప్లీట్గా మన కంట్రోల్లో తీసుకోగలుగుతున్నాము. సో ద థర్డ్ వన్ ఈజ్ మెథడ్. మనం మార్కెట్లో చూసుకున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ట్రేడర్స్ ఉంటారు, వాల్యూమ్ని చూసే ట్రేడ్ చేసే ట్రేడర్స్ ఉంటారు, అండ్ టైమ్ రేంజ్ బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేసే ట్రేడర్స్ కూడా ఉంటారు. అండ్ ఇలాంటి స్ట్రాటజీస్ ఇన్ని అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మనం తీసుకునే రిస్క్ అన్నది మన కంట్రోల్లో ఉండాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి స్ట్రాటజీస్ని ఆప్ట్ చేసుకోవడం అన్నది బెస్ట్ వే. అండ్ మీరు కనుక డిసిప్లైన్ అండ్ సిస్టమేటిక్ అప్రోచ్లో ట్రేడింగ్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ నిఫ్టీ గోల్డెన్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మీకు వండర్ఫుల్గా యూజ్ అవుతుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మీరు లైవ్లో ఎంట్రీస్ తీసుకునే ముందు బ్యాక్ టెస్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.